సో వనస్థలిపురం రైతు బజార్ కి సంబంధించినటువంటి మహిళలందరూ కూడా ఉన్నారు. వీళ్ళంతా చిరు వ్యాపారులు. అక్కడ ఉన్నటువంటి షాపులన్నీ కూడా కూల్చేశారు. ఏది అది కూడా బఫర్ జోన్ లో ఉందని, అదేవిధంగా అక్రమ కట్టడాల కింద అవన్నీ కూడా ఆక్రమించి కట్టినటువంటి కట్టడాల కింద అవన్నీ కూల్చేశారు. ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ నిర్వాసితులై పాపం వీళ్ళు న్యాయం కోసం కష్టపడుతున్న పరిస్థితి. వాళ్ళని అడుగుదాం అసలు ఏం జరిగిందో, వాళ్ళ మాటలు తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందమ్మా? మేము అక్కడ వ్యాపారం చేసుకొని బతుకుతున్నాం సార్. రైతు బజార్ దగ్గర పండ్లు కూరగాయలు ఏదో ఒకటి చేసుకొని మేము బతుకుతున్నాం. అది రోడ్ సివరికి ఉండే అవి అడ్డం కూడా లేవు. ఆ షాపులు వచ్చిర్రు సడన్ గా మాకు చెప్పకుండా వచ్చి మొత్తం కూల్చేసారు. ఇయరాడికి 3 రోజులు కూల్చేసి మేము ఆ దందా చేసుకుంటేనే మాకు కడుపులో కన్నం వస్తది. మేము దందా చేస్తలే 3 రోజులు ఉంటే మేము పస్తే ఉంటున్నాం. మా పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి? మేమేం చేసాము? నీకు ఓటేసి గెలిపించుకున్నందుకు మమ్మల్ని ఇట్లా చేయనికనా? మా కడుపు మాడవానికి నేను గెలిపించుకున్నది. సో ఆ పళ్ళు పూలు అమ్ముతేనే మీకు గుడ్డు. రోజు పూట గడిస్తేనే మేము అమ్ముకుంటేనే మాకు పూట గడుచుద్ది. లేకపోతే అమ్మని రోజు మేము పస్తే పండుకోవాలి. ఇప్పుడు 3 రోజులు అవుతుంది కూల్చేసి. 3 రోజులు వ్యాపారం లేదు, మాకు తిండి లేదు, నిద్ర లేదు, ఏమీ లేదు. మేము ఎట్లా బతకాలి? నాకు 2 అమ్మాయిలు, మా ఆయనకు హార్ట్ ఆపరేషన్ అయింది, పని చెయ్యలేడు. నేను దాని మీద దంద చేసి రోజు 100 రాని 200 రాని ఇంకా నేను గడుపుతున్నా. ఈ 3 రోజులు ఉంటే నా పిల్లలు నా మొగడు అందరం బస్తే ఉన్నాం. మేము ఈ కిరాయిలు కట్టుకోవాలి, మేము ఎట్లా బతకాలి? మేమేం చేసాము? నేను గెలిపించుకునేది అందు గురించేనా? మమ్మల్ని ఇట్లా చేయనికనేనా నేను గెలిపించుకున్నది? మాకు సాయం చేస్తావనే కదా, మాకు ఏదో ఒకటి దారి చూపుతావనే కదా నేను గెలిపించుకున్నది. ఇప్పుడు ఇట్లా చేసావు, మేము ఎట్లా బతకాలి? అయితే మమ్మల్ని కూడా చంపేసాయి, పీడైపోతుంది కదా. వాళ్ళు మేము బతకలేము కదా, దందా చేసుకొని బతకనిస్తలేవు కదా, చంపేసాయి మరి మమ్మల్ని కూడా. సో మీకు ఎక్కడన్నా ఏదన్నా వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా చూపిస్తారు? ఏది లేదు సార్, మాకు ఏమి లేదు. ముందు కూల్చేసారు. ఇల్లు లేదు, ఇడుపు లేదు, ఏమి లేదు. రెంట్ ఇల్లు రోజు చేసుకుంటే పూట గడుస్తుంది, లేకపోతే ఆ రోజు పస్తు. ఇప్పుడు మీరు వ్యాపారం చేసుకుంటారు, వేరే ప్లేస్ ఎక్కడ ఇస్తానన్నా? ఎక్కడ చెప్పలేదు మాకు, అసలు చెప్పనే లేదు, ఏది లేదు. మాకు వచ్చి రావడమే పూల కొట్టేసారు, సామాన్లు కూడా తీయనీయలే, మొత్తం దొక్కి చేసారు. సో మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి మాకు జాగా కావాలి సార్, ఒక్క బండి జాగా అయినా చాలు మాకు. మాకు పెద్దగొద్దు, ఆ జాగా చూపిస్తే మేము బతుకుతాం, లేకపోతే చచ్చిపోతాం. మేము అంత పెద్ద మాటలు ఎందుకు అంతే మరి. మాకుండేనే దాని మీద ఆధారు, మాకు వేరే దారి లేదు. ఇంకా మాకు అదే ఉంది. ఇంకా మాకు కొంచెం దారి చూపిస్తే పూల బండ్లు షాప్ లో తీసేసారు, మొత్తం తీసేసారు. మొన్న ఏం చేసారు, కట్టెలు తీసినప్పుడు మొత్తం మాకు మెల్లగా తీయని ఇస్తలేదు. అదే కట్టెబడ్డది సార్. సామాన్లు గుడ్లు పడ్డది, మళ్ళీ ఏం చేయాలి? మాది బతుకు అదే. అక్కడ మాకు జాంపాళ్ళు అమ్ముతా బెట, నేను జాంపాళ్ళు అమ్ముతా. ఒక్కొక్క బండిని మాకు ఆ బండి కూడా తీసి రోడ్లో పడేసిన. మొత్తం కాయల కా నుంచి బండ్ల కా నుంచి ఇంత వర్షం పడితే నీడేసుకున్న కా నుంచి మొత్తం గుద్దేసి తీసుకోపోయి మాకు ఆగమాగం చేస్తారు. ఫైనాన్సులు తీసి ఏదైనా ఇప్పుడు పండుగ వచ్చింది అమ్ముకుందామని అప్పులు తెచ్చుకొని మేము ఎన్ని బాధలు పడ్డామో అన్ని కూడా మాకు చెత్తలు పడేసారు. ఆగమాగం చేసి మాకు రోడ్లో పడేస్తారు. 4 రోజులు నిరాహార దీక్ష చేస్తే మీరు టీవీ ఛానల్ వస్తే టీవీ ఛానల్ కూడా మాకు పెద్ద దాకా ముట్టనీయకుండా కట్ చేస్తారు. మాదే మా బాధ ఎన్ని చెప్పినా టీవీలో వస్తలేవు. మా కాలనీ వాళ్ళకంటే రోడ్లు పెద్దగా ఉండాలంట ఒక మాట. మా కాలనీ వాళ్ళందరూ కలిసి మమ్మల్ని కాల్ చెప్పించిన ఒక మాట మాకు అట్లా చెప్తారు. కాలనీ వాళ్ళకి రోడ్లు కావాలి, బిల్డింగ్లు కావాలి, వాళ్ళ కిరాయిలు రావాలి, వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకోవాలి. మేము ఒక్కొక్క బండి పెట్టుకొని మేము రోడ్డు మీద బతుకోద్దా సార్? అంత మాకు ఇంత అన్యాయం ఉంది. మా పేదవాళ్ళ బతుకు ఎందుకు గెలిపించుకున్నారంటే మాకు అంత మోసం చేశారు. మా పేదవాళ్ళ బతుకు 10,000 ఇచ్చి గుంకొడిచ్చి బియ్యం ఇచ్చి సాధిండు. మేము కుక్కలము అన్యాయమై ఏదో ఓటేసి మార్పు చేస్తాడేమో వేస్తే ఈ మార్పు అన్నాడు. లాస్ట్ సంపగొట్టే మార్పు తెచ్చిండు ప్రజలకి. ఏడలేదు సార్, సిటీ మొత్తము సగం సిటీ హైదరాబాద్ మొత్తము ఇలాంటి చెరువులలో ఇట్లాంటి కుంపలలో ఉన్నది. 1963లో తెచ్చిండు, చెరువులు తెచ్చిండు. ఈయన వచ్చినప్పుడు రాజకీయం తెలియదు, ఏం తెలియదు ఈయనకు. ఈయన రాజకీయం అంటే తెలియదు, రాజకీయాలకి రాలే. అప్పటికి ఆ గోడ సున్నానికి వేసుకుంటే ఆయన మంచి 50కి 30కి పని చేసుకుంటే తెచ్చి పెట్టుకుంటే గిట్లనే ఉంటది. ఎందుకు అవసరం ఇవన్నీ? అందరు రాజకీయాలు ఎట్లా చేస్తుండే అట్లా వేసుకోవడానికి. కానీ మరి మీకు ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ ఒక ప్లేస్ ఇవన్నీ ఉంటాయి. ఇదిగో హైడ్రా అంటే మా మషి మాయం చేస్తుండే తప్ప ఏముంటది ఇక్కడ. ఎవరైనా రాజకీయ అగమ్మా ఎవరైనా రాజకీయానికి వచ్చిండు అనుకో, నేను చేసే హైడ్రా కాడికి ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా వస్తే 4 రోజులు జైల్లో పెట్టి కూలగొట్టిన తర్వాత రిలీజ్ చేస్తా అంటాడు. 12 మంది
ఎంతమందిని పెడతావు జైల్లో అందరిని పెడతావా ఎంతమందిని పెట్టు పోయి వస్తాం మరి ఎంతమందికి ఏం చేస్తావు ఎంతమందిని కేసు పెడతావు ఇంతమంది కాదు ఎంతమంది అయినా వస్తాము పిల్లల తలని ఇళ్ళలో కూలగొట్టి రోడ్డు మీద వేస్తుంటారు కదా మొత్తం కడుపు అది రోడ్ల మీద పెట్టుకుంటారు బండ్లను కూడా కూలగొట్టిరు కదా పొట్టనే కాలుస్తున్నావు ఇళ్ళని కూలుస్తున్నావు రోడ్ల మీదకి వస్తావు పిల్లల తల తీసుకుపోయి జైలు చాలు మాకు చదువులు ఎందుకు పిల్లలు ఎందుకు సంసారాలు ఎందుకు మరి నీకే పిల్లలు కావాలి నీకే సంసారం కావాలి నీకే అంతా ఉండాలి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నావు ఒక్క 2 రోజులు వచ్చా నీ ఫ్యామిలీ ఒక్క 2 రోజులు వచ్చి నీ ఫ్యామిలీ తీసుకొచ్చి ఆ 2 రోజులు ఉంటే ఎన్ని రోజులు ఉంటావు ఎక్కడ ఆ ఫ్యామిలీ అంతా ఎట్లుంటది మా బాధని కష్టమని తెలుస్తుంది కదా నువ్వు పైన పోయి ఏదో మంది పిల్లలకి గెలిచి సీట్లో కూర్చున్నాని విర్రవితే నలుగురాలి పబ్లిక్ తోటి కొట్లాడతావు అంటే పబ్లిక్ మేలు కూడా ఫస్ట్ నువ్వు పైన కూర్చొని పొట్టల మీద కొడతా ఇళ్ళ మీద కొడతా న్యాయం కాదు అది ఏడుస్తారు ఒక్కొక్కరు అలా బాధలు చూడు బయటకు వచ్చి ఆ బాధ ఏందో నీకు కనపడుతుంది ఇప్పుడు నా సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ రాజకీయం వస్తూనే ఉంటది మళ్ళీ తిరుగుతూనే ఉంటారు అమ్మాయి అయ్యాయి అంటూనే ఉంటారు అప్పుడు ఏ ముక్కలు పెట్టుకొని వస్తారు ఏడ పెట్టుకొని వస్తారు అంటే ఇండ్లున్నో వేయాలి ఇండ్లు పోయినా లేయద్దు గుళ్ళున్నో వేయాలి గుళ్ళు పోయినా లేద్దా బతుకుతే రోడ్ల మీద మొత్తం ఏడో ట్రాఫిక్ అంటారు ఏడో ట్రాఫిక్ అంటారు మేము బతకనికి కూడా లేదు ఉండడానికి ఇల్లు ముడుస్తున్నావు బతకనికి మా బతుకు తెరు ముస్తున్నావు మరి మా బతుకులు ఏం కావాలి చిరు వ్యాపారులు మీరు అది కూడా తీసేస్తున్నావు ట్రాఫిక్ అని ఏడుంది నీకు ట్రాఫిక్ తోపుడు పనులది హైడ్రా కూల్చివేత మొత్తం నమ్మించి కొంతకొచ్చిందన్న నమ్మించి ఒక్క ఇల్లు తీస్తా అంటాడు ఇంకో ఇల్లుకే సరి పెడతాడు అది మనది ఏం చేయడు ఈ 4 ఇళ్ళే తీస్తూనే అంటాడు ఈ 4 ఇంట్లో ఏం చేస్తారు తెలుసా మాయి వైనాయి అల్లా కొడుతుంది అట్లా అట్లా ఒక లింక్ ఇస్తాం. పంచాయతీ మాకు సంబంధం లేదన్నా ఏం ఇక్కడ ఉన్న ట్రాఫిక్ వాళ్ళే చెప్తారు మా మీన్లు తీసేయమని అది తప్పు వాళ్ళ మాట నమ్మకారు ఎవరు నమ్మకండి అంతే మోసం అవసరం అన్నాడు మోసం అంటే మోసం కాదు ఇది పద్ధతి కాదన్నా రేవంత్ అన్న మంచి పనులు చేయి 10 మంది మేలు కోరు కీడు కోరకు కానీ ఆగమైపోతావు మంది ఉసులు ముట్టయితే పక్కా చచ్చిపోతావు అసలు భూమి మీద బతకడానికి కూడా నీకు అవకాశం చేస్తారు అందరు ఏం చేయలేవు సో నిజంగా వీళ్ళంతా కూడా చిరు వ్యాపారులు వాళ్ళ బాధ అంతా అంతా ఇంత కాదు ఉన్న బళ్ళని కానీ తోపుడు బళ్ళని కానీ ఆ ఏదో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని చేస్తే అవన్నిటిని కూడా మొత్తం కోలుకొట్టేసిన పరిస్థితి చూస్తున్నాం వీళ్ళందరూ కూడా పాపం బాధపడుతున్నారు ఆమెకి ఇక్కడ నిన్న కూల్చేటప్పుడు సామాన్లు తీసుకుందాం అంటే ఒక పెద్ద కర్ర పడి ఆమెకి ఇక్కడ కుట్లు కూడా పడ్డాయి నిజంగా చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్ గవర్నమెంట్ కొంచెం ఒక కనికరంగా ఆలోచించి ఏదైనా వీళ్ళకి సపరేట్ గా మళ్ళీ వేరే ప్లేస్ చూపించి వాడికి వేరే అక్కడే కావాలి 3 రోజుల కింద కూల్చేసారు చిన్న పిల్లలు వేసుకొని ఆడోళ్ళు మగోళ్ళు మొత్తం ఏడ కూర్చొని వాళ్ళే ఉంటారు అన్న తిండి లేక టికాలు లేక ఎక్కడెక్కడైతే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మేము అందరు ప్రెస్ వాళ్ళు అందరూ వస్తారు అందరు రికార్డ్ చేస్తారు అని మావి పై దాకా వెళ్తారు మీకు ఫోన్లు ఉన్నాయా ఫోన్లు అన్ని ఫోన్లలో మేము పంపిస్తాం చూడండి పంపిస్తాం మాకు సంబంధం లేదు ఇగో 12 మంది యూట్యూబర్లని న్యూస్ పిలిపించిన 12 మందికి చేసిన మస్తు చెప్పించిన మస్తు చేసినాం పోలీసు వాళ్ళు ఇవి న్యూస్ లో ఏ చేద్దానే వార్నింగ్ ఇచ్చారు వాళ్ళకు ఒక చేతు దెబ్బలతోటి ఒక ఏదో విధంగా వాళ్ళకి కొన్ని ఛానల్ ఆపిచ్చారు మనమేం దేశద్రోహం చేయట్లేదు కదా కర్ర వేసుకుంటున్నాం వాళ్ళకి వ్యతిరేకంగా 2-3 ఛానల్ మాత్రం వేసిరు మాకే ఫోన్లు చెప్పి మీ ఏమి ఇస్తలేరయ్యా ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని చెప్పి కూడా కొంతమంది చెప్పడం కూడా మనకి సమస్యని మీకున్నటువంటి ఇబ్బందిని మనం చెప్తున్నాం తప్పితే ప్రభుత్వాన్ని మనం ఏమి ఇబ్బంది పెడతలేదు మనమే కూలీ చేస్తాం 100-200 వస్తే తిని దాగి పంటలో అంతేనా రైట్ థ్యాంక్ యూ అండి మీకు అంటే ఇప్పుడు కంపల్సరీ ఇప్పుడు రైతు బజార్ తీసేయండి కదా సార్ మేము రైతు బజార్ దగ్గరనే ఉంటాం లేకుంటే మమ్మల్ని వద్దంటే రైతు బజార్నే మమ్మల్ని ఒక ప్లేస్ కి జరపండి రైతు బజార్ తో సగా మేము పోతాం రైతు బజార్ లేకుంటే మేము ఒక దగ్గర వాళ్ళు ఒక దగ్గర ఉంటే వచ్చిన కస్టమర్లకు ఒక ఐటమ్స్ దొరుకుతుంది మేమందరం ఉంటే 100 ఐటమ్స్ దొరుకుతాయి వాళ్ళకి ఇబ్బంది లేకుంటే మేము కూడా పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాం ఆగండి మేము కూడా పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాం ఇప్పుడు పోలీస్ జాబ్ చేస్తున్నాం ఆయన ఒక సర్వీసు నేను ఒక సర్వీసు రాజకీయ ఆయన ఒక సర్వీసు
అందరం పబ్లిక్ సర్వీస్ చేస్తేనే మన పొట్టకు వస్తుంది. ఎవడో వండర్ఫుల్ ఏమండి కరెక్ట్. ఒక్కడే పని చేస్తే కాదు, ఒక్కడు చేస్తే అయ్యేది కాదు, ఇది అందరం చేస్తేనే అయ్యేది. రైట్ సార్. ఎందుకు సార్ అలాంటి వాళ్ళకి ఇట్లా పట్టం అందరూ అందంగా ఉండాలి. మాత్రం రోడ్డు మీద వేసిండ్రు, మాకు మాత్రం అందరం తప్పకుండా న్యాయం జరిగే ప్రయత్నం చేద్దాం. మేము మాత్రం రైతు బజార్ ఇడిచి ఎక్కడ వెళ్ళాం.